వ్యాపారం అనగానే ఎవరికైనా మగవారే గుర్తొస్తుంటారు. కానీ మేము ఏం తక్కువ అంటుంది ఓ మహిళ. అనడమే కాదు, స్వయం కృషితో రాణిస్తూ మరింత మంది ఆడవాళ్లకు ఉపాధి కల్పిస్తోంది. కొద్ది కాలంలోనే 25,000 పెట్టుబడితో 12 లక్షల టర్నోవర్ సాధించి అందరితో శబాస్ అనిపించుకుంటుంది సోనికాది ఉత్తరప్రదేశ్ మేరట్లోని రాలి చౌహాన్ గ్రామం. ఆమె భర్త సోను కుమార్ పెయింటర్. అద్దకం, రంగులు వేసే పని రోజూ ఉండేది కాకపోవడంతో తిండికి తిప్పలు పడేవారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమే. తమ కోసం భర్త పడుతున్న కష్టాన్ని చూసిన సోనిక ఎలాగైనా ఆయనకు అండగా నిలవాలనుకుంది. మీరట్లో మహిళలకు స్వయం ఉపాధి శిక్షణ ఇస్తున్నట్లు తెలుసుకుంది. వెంటనే అక్కడికి వెళ్ళి చీపుర్లు తయారు చేసే విధానం నేర్చుకుంది. మెలకువలు తెలుసుకున్నాక తనే సొంతంగా వ్యాపారం ప్రారంభించాలని అనుకుంది. తన ఆలోచనను భర్తకు చెప్పడంతో సరే అని ప్రోత్సహించాడు. దాంతో దాచుకున్నవి, తెలిసిన వారి దగ్గర తీసుకున్నవి మొత్తం కలిపి 25,000 వరకు పోగు చేశారు. చీపుర్ల తయారీకి కావాల్సిన సామాగ్రిని కొనుగోలు చేశారు. సోనిక కుటుంబం అంతా కలిసి ఇంట్లోనే చీపుర్లు తయారీని ప్రారంభించింది. సొంతంగానే మార్కెట్లకు తీసుకెళ్లి అమ్ముతుండేది. మధ్యవర్తులపై ఆధారపడకపోవడంతో కమిషన్ సొమ్ము మిగిలి లాభాలు కనిపించాయి. అలా ఏడాది కాలంలోనే వారి వ్యాపారాన్ని 12 లక్షల టర్నోవర్కు తీసుకెళ్లారు. అంతేకాదు, మరో 4 మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. ఇలా తన కష్టాలని సోనిక చీపుర్లతో తూడ్చిపడేసింది.